మేము మీకు వచ్చిన సువార్త, ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మీ దగ్గరకు వచ్చినా, మేమే కాకుండాను మరి యొక్క పరలోకం నుంచి వచ్చిన దేవదూత వచ్చినా సరే మాత్రము మీరు నమ్మకండి. ఎందుకనంటే ఈ అపోస్తలుడు పౌలు చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పారంటే ఎంత సామర్థ్యత కలిగి ఉన్నాడో చెప్పండి. అందుకని దేవుని బిడ్డలారా, ఫస్ట్ నేను రక్షించబడిన తర్వాత దావీదాలకు అభిషేకాలు, 2 అభిషేకాలు పొందుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడిన తర్వాత దావీదు అభిషేకాలు, ఎన్ని అభిషేకాలు పొందుకోవడం, అన్ని అభిషేకాలు మా ఆత్మీయ తండ్రి దైవజనులు ఉండగానే నేను పొందుకున్నాను. అది అయిపోయిన తర్వాత అపోస్తలుడు యొక్క పౌలు డైరెక్ట్ గా నాకు ప్రత్యక్షమై, అంటే దేవుడా ఆయన యొక్క నామ నాకు చెప్పి నువ్వెవరు అని అడిగితే నేనే అపోస్తలుడు పౌలు ఉన్నప్పుడు నేను నమ్మలేదు దేవుడు, నాకు అప్పుడు తెలియదు అపోస్తలుడు పౌలు ఎవరో కూడా తెలియదు. తర్వాత లేఖంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ లేఖను చదువుతుండగా నాకు అర్థమైంది అనమాట. అపోస్తలుడు పౌలు నాకు ప్రత్యేకన జీవ జలపు నదులు లాంటి వాటర్ నాకు దాహాన్ని తాగనిచ్చి, నేనే అపోస్తలుడు పౌల్ని, ఇది నీకు అవసరం, నీ ప్రత్యేకించి అభిషేకించబడతాను, నీవు మాట్లాడుతున్నప్పుడు నీ కడుపులో నుంచి జీవ జలపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి, దానివల్ల అనేక మంది బిడ్డలు దాహం తీసుకుంటాను నా కుమార, నేనే అపోస్తలుడు పౌల్ని చెప్పినప్పుడు నేను ఆ దినాన్ని ఏడ్చాను. అందుకని దావీదు అభిషేకం, అపోస్తలుడు అభిషేకం ఇవ్వడం వల్లనే ఇంత రోషంగా ఉండి చెప్పడానికి గల మెయిన్ కారణం, అధికారపూర్వకంగా చెప్పడానికి మెయిన్ కారణం అదే. మనుషులు ఇచ్చే అభిషేకం కాదండి. కొంతమంది నా కుమారుడా నేను అభిషేకించేస్తున్నాను, నా కుమారుడా నేను అభిషేకించేస్తున్నాను. అభిషేకించే వాళ్ళు తినగలేరు, అభిషేకం తినగలేరండి. మనుషుల మాటలు కాదు, ప్రత్యక్షంగా దేవుడు ప్రత్యక్షంగా అభిషేకంతో నింపబడాలి. అలాగని దైవజనుల చేత అభిషేకం పొందకూడదని కాదు, అక్కడ దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, వాక్యానుసారంగా ఉంటుంది. అందుకని మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అంటే మేము అపోస్తులం గనుక ఏ రకంగా నడుతున్నా మీకు తెలుసు గనుక, మేము చెప్పిన సువార్త గాక ఒక పరలోకం నుంచి వచ్చి దేవదూత వచ్చేది సార్ మీరు నమ్మొద్దు అంటున్నమాట. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి వ్యర్థమైపోద్ది.